బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరువురి నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. ఇక ఈ రోజు అయితే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? శరణి, ఎట్టకేలకు ఏపీలో మరి పొత్తుల వ్యవహారం అయితే ఒక కొలిక్కొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారో బీజేపీ ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులోకి వస్తుందని గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ప్రచారణ కానీ కొంతకాలంగా వస్తున్నటువంటి వార్తలకు కానీ ఈ రోజు మరి దాదాపుగా మరి ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యాహ్నం మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈ సాయంత్రం మరి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పొత్తుల అంశాన్ని ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పొత్తుల అంశంలో మరి ఖచ్చితంగా మరి ఏ విధంగా వ్యవహరించాలి, పొత్తుల అంశంలో ఎన్ని సీట్లు మరి బీజేపీ కోరుతున్నారు, ఎన్ని సీట్లు చంద్రబాబు ఇచ్చేందుకు మరి నిర్ణయించుకున్నారని కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రంలో జనసేన టీడీపీ పొత్తు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 99 మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇక బీజేపీ ఈ రెండు పొత్తులో చేరితే ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశం కూడా ఇప్పుడు ఖరారయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బీజేపీ పెద్దలైతే దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు అయితే బీజేపీ కోర్ కమిటీ అయితే సమావేశం జరుగుతున్న నేపథ్యంలో దాదాపుగా మరి బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా ఒకే చోట ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరి వీరితో భేటీ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే మరి ఢిల్లీ వెళ్లాలని కూడా భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మరి సాయంత్రం అయితే భేటీ అవకాశం ఉంది. అయితే అవసరాన్ని బట్టి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే ఆయన జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి వెళ్లాల్సిన అవసరం లేదని కూడా కొంతమంది భావిస్తున్న తరుణంలో ఏదైనా బీజేపీ పెద్దలు కోరితే ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే టీడీపీ ఈ రోజు జరిగే చర్చల తర్వాత అయితే పొత్తుల అభ్యర్థుల అంశం అయిన తర్వాత మరి ఎన్డీఏలో మరి టీడీపీ చేరుతుందా లేదా అనేది కూడా కొంత ఇదైతే ఉంది. మరి ఈ పొత్తుల అంశము అభ్యర్థుల అంశం చేరిన తర్వాత మరి టీడీపీ ఖచ్చితంగా ఎన్డీఏలో చేరుతుంది. ఎన్డీఏలో చేరిన తర్వాత మరి బీజేపీ భాగస్వామ్యం అయితే బీజేపీ పొత్తులు అయితే మరి కొలిక్కొచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మరి దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలతో బీజేపీ ఎన్డీఏలో చాలా వాటి పార్టీలను తీసుకొచ్చిన నేపథ్యంలో మరొక పార్టీ తెలుగుదేశాన్ని కూడా ఈసారి ఎన్డీఏలో తీసుకొస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక ఆలోచన అయితే బీజేపీ పరిస్థితుల్లో మరి తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లు సంపాదించాలి. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి మరి బలోపేతం బీజేపీని కూడా కొంత బలోపేతం చేయాలని కూడా ఒక నిర్ణయానికి అయితే మరి బీజేపీ పెద్దలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి కూడా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులతో వెళ్తే కొంత సముచితమైన స్థానాలతో పాటు కొంత బలమైన బీజేపీ బలం పుంజుకునే అవకాశం ఉందని కూడా మరి నిర్ణయిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి సమావేశంలో కూడా మరి బీజేపీ రాష్ట్ర పెద్దలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా పొత్తులతో వెళ్తే ఈసారి ఖచ్చితంగా మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కూడా అభిప్రాయాలు తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పటికే టీడీపీతో కలిస్తే ఎలా ఉంటుంది, కలవకపోతే ఎలా ఉంటుందని కూడా ఒక నిర్ణయాన్ని అయితే బీజేపీ పెద్దలకైతే ఇప్పటికే సూచించడం జరిగింది. ఆ దిశగా బీజేపీ పెద్దలు కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతోనే ఈ రోజు మరి చంద్రబాబు పర్యటన దీనికి సంబంధించిన కోటేశ్వరరావు.